నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. ఈరోజు టాపిక్ డబుల్ చిన్ని మనం ఎలా తగ్గించుకోవాలి. ముఖ్యంగా థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకి, అలాగే ఒబెసిటీతో బాధపడే వాళ్ళు, కొన్ని రకాల మెడిసిన్స్ వాడడం వల్ల కూడా ఈ డబుల్ చిన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అయితే దీన్ని మనం న్యాచురల్గా ఎలా తగ్గించుకోవాలి, ముఖ్యంగా యోగాలో ఈ డబుల్ చిన్ని తగ్గించుకోవడానికి ఎలాంటి ఆసనాలు మనకు అందుబాటులో ఉన్నాయి, ఈ విషయాల గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా ట్రైనర్, అలాగే న్యూట్రిషనిస్ట్ హిమ గారు. మరి వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే హిమ గారు, డబుల్ చిన్ కొద్దిగా బొద్దుగా అయినా వచ్చేస్తూ ఉంటుంది, లేదంటే కొన్ని రకాల మెడిసిన్స్ వాడినా వచ్చేస్తూ ఉంటుంది. సో దీన్ని మనం న్యాచురల్గా యోగాలో తగ్గించుకోవడానికి ఎలాంటి ఆసనాలు ఉన్నాయో చెప్తారా? ఉన్నాయండి. ఫేషియల్ యోగాలో యోగా బాడీకి ఎలానో ఫేస్కి కూడా యోగా ఉంటుంది. మన ఫేస్ని కొన్ని డైరెక్షన్స్లో మజిల్స్ మూవ్ చేయటం వల్ల డబుల్ చిన్ క్లియర్ అవుతుంది. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన డబుల్ చిన్ ఎలా వచ్చింది, మామూలుగానే ఒళ్ళుగా వస్తే తొందరగా తగ్గిపోతుంది. బట్ జెనెటికల్గా కొంతమందికి ఉంటుంది డబుల్ చిన్ అనేది, వాళ్ళకి కొంచెం ఎక్కువ కష్టపడాలి. కానీ అది కన్సిస్టెన్సీతో చేయాలి. ఇలా చేయటం వలన ఇమీడియట్గా పోతుందని కాదు, రెగ్యులర్గా చేయటం వలన ఫ్యూచర్లో రాకుండా మెయింటైన్ చేయొచ్చు. అండ్ ఈ డబుల్ చిన్ అనేది బ్యూటీ, అందంగా ఉండటానికి, ఫేస్ షేప్ అవుట్ అవ్వకపో చాలామంది కొంచెం మంది ఒళ్ళు సన్నగా ఉన్నా కూడా ఈ డబుల్ చిన్ వలన ఏజ్గా కనిపిస్తుంటూ ఉంటారు. సో ఇదేంటంటే అందంతో పాటు నెక్ దగ్గర ఫ్యాట్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో మన నర్వ్స్ మీద కొంచెం ప్రెషర్ పడుతుంది. అందుకోసం ఆరోగ్యరీత్యా కూడా మనకి నెక్ చుట్టూ ఎస్పెషల్లీ ఫ్యాట్ ఫామ్ అవ్వకూడదు. ఎందుకంటే బాడీలో ఉన్న ఇన్ని నరాలు బ్రెయిన్కి కనెక్ట్ అవ్వాలంటే నెక్ నుంచే పాస్ అవుతాయి. సో ఆ నెక్ మీద ఇంత ఒత్తిడి ఎక్స్ట్రా ఫ్యాట్ మూలన పడితే ఆ నరం కంప్రెషన్ జరుగుతుంది, బ్లడ్ పంపింగ్ బ్రెయిన్కి సరిగా అవ్వకపోవటం, ఇలాంటివి ఏమన్నా జరగచ్చు. సో అందుకోసమని మనం నెక్ చుట్టూ ఫ్యాట్ ఫామ్ అవ్వకుండా రకరకాల ఫేషియల్ యోగాతో మనం చేసుకోవచ్చు. ఓకే, రైట్. మరి అవి ఎలా చేయాలో చూపిస్తారా? ఫస్ట్ అండి, చిన్ అప్ చేసి గెడ్డం పైకి బ్లో. నా రిలాక్స్ చేసిన తర్వాత పౌట్ అంటాం కదా, మనం ఫోటోకి పోజెస్ ఇస్తాం, సేమ్ అలాగే లిప్స్ని పైకి స్ట్రెచ్ చేయాలి. తెలుస్తుందా మహేశ్వరి గారు ఇక్కడ స్ట్రెచ్? సో ఈ స్ట్రెచ్ అవ్వటం వలన స్లోగా ఇక్కడ ఫ్యాట్ బర్న్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది. అలానే నెక్ సాగినట్టు అనిపిస్తుంది. ఇదే సేమ్ స్ట్రెచ్ మీరు రైట్ తిరిగి సేమ్ స్ట్రెచ్ చేసుకోవచ్చు. చిన్ అప్ అండ్ స్ట్రెచ్. ఇప్పుడు సైడ్ అంటే డబుల్ చిన్ అనేది గెడ్డం కింద కాదు, ఈ సైడ్స్ కూడా క్లియర్ అయిపోతుంది. స్ట్రెచ్. అలాగే నెక్ సైడ్. తెలుస్తుందా? సో డబుల్ నుంచి కూడా మొత్తం అంతా స్ట్రెచ్ అవుతుంది. సో డబుల్ చిన్ అని కాదు, మన జా ఏదైతే ఉందో అది విజిబుల్గా క్లియర్గా కనపడాలి, మిగతా ఎక్స్ట్రాదంతా ఫ్యాట్ కింద అర్థం. సో ఇలా ఎప్పుడైతే మనం స్ట్రెచింగ్స్ చేస్తున్నామో ఇది కంప్లీట్గా ఇక్కడతో పాటు ఇది కూడా క్లియర్ అయిపోతుంది. సో ఫేస్ చాలా టోన్డ్గా కనిపిస్తుంది. మీరు సర్జరీస్ చేసుకున్న ఫేస్ క్లప్చర్స్ అని దాని సర్జరీస్ ద్వారా మనకి తీసేసినా కూడా మెయింటెనెన్స్లో మనకి మళ్ళీ ఎక్సర్సైజెస్ చేయాల్సింది. అండ్ ఇదేదో ఈరోజు పోగొట్టేస్తే ఇంక మళ్ళీ రాదని కాదు. సో కంటిన్యూస్గా ఇట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నంతసేపు మీకు ఇది రాదు, ఆపేస్తే మళ్ళీ నార్మల్ అయిపోతుందండి. సో అది ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి అక్కడ ఫ్యాట్ ఫామ్ అవ్వకుండా ఉండాలంటే. ఓకే, రైట్. ఇంకా వేరే ఇంకొక నెక్స్ట్ ఎక్సర్సైజ్ అండి, ఇదే సేమ్. ఇది ఎస్పెషల్లీ డబల్ చిన్తో పాటు థైరాయిడ్ కూడా కంట్రోల్ అవుతుంది అనమాట. సో అది ఎలా చేయాలంటే నోటితో గాలి లోపల పీల్చుకుని ఇప్పుడు ముక్కుని క్లోజ్ చేసి మీ చిన్న గడ్డాన్ని చెస్ట్ టచ్ చేయాలి. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు. నెక్ దగ్గర స్ట్రెచ్ పడుతుంది. అప్, రిలీజ్ త్రూ ద నోస్. తెలుస్తుందా? సో ఇక్కడ మొత్తం కంప్రెషన్ చేస్తున్నాం అనమాట. ప్రెస్ చేసినప్పుడు బాగా కొత్తల్లో అసలు వంగటం కష్టంగా ఉంటుంది, చేయగా అలవాటు అయిపోతుంది. మీరు ఇంకా ఫ్లెక్సిబుల్ కాబట్టి టచ్ అవుతుంది, కొంతమందికి టచ్ అవ్వదు. ఎంతవరకు వస్తే అంతవరకే. అండ్ మీరు గమనిస్తే ఇలా వంగినప్పుడు మెడ మీద కూడా ప్రెషర్ పడుతుంది. సో మెడల నొప్పులు కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. చేసినప్పుడు కొద్దిగా పెయిన్ ఉంటుంది కానీ బట్ తర్వాత అయితే రిలీఫ్ వస్తుంది. అందుకంటే మీరు ఎక్కువ బలవంతంగా ఉంచొద్దు. స్టార్టింగ్ ఎవరికైనా సరే అలవాటు ఉండదు కాబట్టి ఎంతవరకు వస్తే అంతవరకు స్లోగా ఆల్మోస్ట్ మీ చిన్ను చెస్ట్కి టచ్ అయిపోతుంది. ఇది డబల్ చిన్ క్లియర్ అయిపోతుంది, థైరాయిడ్ కూడా కంట్రోల్ అవుతుంది. అండ్ అలాగే ఇంకొక ఎక్సర్సైజ్ కూడా అన్నారు, ఇది మసాజ్ మహేశ్వరి గారు. ద సింపుల్ మసాజ్. మనం అందరం కూడా న్యాచురల్ మసాజెస్తో ఎస్పెషల్లీ అప్పర్ స్ట్రోక్స్ ఎప్పుడు పైకి మనం ఫేస్ వాష్ చేసినా కూడా పైకి
కిందకి యూజ్ చేయకూడదు. కొంతమంది ఇలా అనేస్తూ అనేస్తారు, జారిపోతుంది. సో బ్లడ్ పంపింగ్ కూడా హార్ట్ బాడీ చేసినా కూడా మీరు పైకే చేస్తారు. సో హార్ట్కి ఎట్ సైడ్ పంపింగ్కి పైకే చేయాలి కానీ కిందకి చేయకూడదు. సో ఫోల్డ్ యువర్ ఫింగర్స్ లేదా సర్క్యులర్ చేసుకోవచ్చు కన్ఫ్యూజన్లో ఉంటే. సో ఇలా ఫోల్డ్ చేసుకుని 1 2 3 4 5 సైడ్కి కూడా 6 7 8 9 10. ఇప్పుడు ఈ పిడికిలు బిగించి చిన్ కింద ప్రెస్ చేయండి. మీ తల కిందకి చేత్తో పైకి ఆపోజిట్ డైరెక్షన్లో ప్రెషర్ ఇస్తున్నాం. రిలాక్స్. మీకు తెలుస్తుంది ప్రెషర్ ఎక్కడ పడుతుంది? నెక్ దగ్గర. సో మెడల్ నొప్పులు కూడా తగ్గుతాయి, డబుల్ చిన్ క్లియర్ అవుతుంది. సో కాకపోతే ఈ మసాజ్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే స్మూత్ మూమెంట్ ఉండాలంటే మాయిశ్చరైజర్ కానీ ఆయిల్ కానీ న్యాచురల్ ఆయిల్స్ ఏమన్నా సరే వాడటం వలన మూమెంట్ స్మూత్ ఉంటుంది. స్కిన్ మాయిశ్చర్ ఎంత యూస్ చేస్తే మనకి మూమెంట్ ఈజీగా ఉంటుంది. తేమ ఉండటం వలన మాయిశ్చర్డ్గా ఉండటం వలన జీవం వచ్చినట్టుగా హెల్దీగా ఉంటుంది. కరెక్ట్. అలాగే హిమ గారు, మీరు న్యూట్రిషనిస్ట్ కూడా కదా, సో దీనికి ఏదైనా న్యూట్రిషన్ పరంగా ఏదైనా కొన్ని టిప్స్ ఏమైనా చెప్తారా? మహేశ్వరి గారు, ఫస్ట్ స్ట్రెస్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. స్ట్రెస్ మూలాన్ని కూడా కొంతమంది డబల్ చిన్ అదే ఒళ్ళు వచ్చేయటం కూడా జరుగుతుంది. సో కార్టిజాల్ లెవెల్స్ హై ఉన్నప్పుడు మనకి ప్రెషర్ ఎక్కువ పడుతుంది, ఒత్తిడి పడుతూ ఉంటుంది. తిన్న ఫుడ్ ఏదైతే ఉందో అది ఫ్యాట్ కింద ఫామ్ అయిపోతుంది ఎనర్జీ. అలానే రెగ్యులర్ ఎక్సర్సైజ్తో పాటు మంచి ఆహారం, వాటర్ ఇంటేక్, అట్లీస్ట్ 3 liters ఆఫ్ వాటర్ మెజర్మెంట్ మీరు గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా మీ బాడీకి డీహైడ్రేట్ అయిపోకుండా చూసుకోవాలి. అలానే నీళ్ళు ఎలా తాగుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. తాగమన్నాం కదా అని ఒకటేసారి బాటిల్ తాగేస్తే అది కన్సిడరేషన్ రాదు. మరి ఎవ్రీ ఫ్యూ మినిట్స్ హాఫ్ అన్ అవర్ తర్వాత అట్లాగా 1 glass ఆఫ్ వాటర్ అట్లాగా స్లోగా సిప్ చేసుకుంటూ తాగాలి. దాంతోపాటు ఆకుకూరలు ఎక్కువ తీసుకోవటం. అనీమియా పేషెంట్స్ చాలామంది విమెన్లో అదొక ప్రాబ్లం, ఎనీమిక్ అయిపోతున్నారు. హిమోగ్లోబిన్ లెవెల్స్ చాలా తక్కువ ఉండటం వలన ఐరన్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం. డేట్స్ కానీ నువ్వులు ఉండలు కానీ ఇంట్లో దొరికే వాటితోని ఐరన్ కంటెంట్ ఉండేటట్టు ఆకుకూరలు ఎక్కువ తీసుకోవటం. బెల్లంకి సంబంధించినవి ఏదైనా స్వీట్స్ తింటాం. టేస్టీగా హెల్తీగా ఉంటాకి బోల్డ్ ఉన్నాయి, మనం ఓపిక్గా చేసుకోవాలి అంతే. సో వర్కింగ్ ఉమెన్ కూడా మాకు టైం లేదు అనుకోకుండా ఇలాంటివి ఏమన్నా వీక్లీ వన్స్ చేసుకుని మీరు ఒక బాక్స్లో క్యారీ చేసుకుని రోజుకు ఒక నువ్వులుండి తింటే స్కిన్ కాదు, హెయిర్ కాదు, అన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది. డ్రై ఫ్రూట్స్ లడ్డు అది కూడా మనం పౌడర్ చేసుకుని పాలలో కలుపుకుని కొంతమంది తాగుతారు. లేదు అంటే యూ కెన్ ఎలా అయినా చేసుకోండి, బట్ బాడీకి వెళ్ళాలి. ఇవన్నీ మనం పైనుంచి బట్ లోపల నుంచి కూడా మన ఫుడ్ ఏదైతే ఉందో అది స్కిన్కి జీవం ఇస్తుంది. దానికి కావాల్సిన అది కూడా లైవ్ ఎంజైమ్స్ ఉన్న ఫుడ్, బయట ఫుడ్ కాకుండా మన తినే ఆహారంలో హోమ్ ఫుడ్ తీసుకోవటం వలన మంచి నిద్ర అనేది కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో లేట్ నైట్స్ మొబైల్స్ ఎక్కువ చూస్తాము, టీవీ ఎక్కువ చూడటము, రాంగ్ డైరెక్షన్స్లో పడుకోవటం కూడా మన నెక్ మీద కానీ వీటి ఫేషియల్ మజిల్స్ మీద మీరు గమనిస్తే లేట్ నైట్ బాగా ఎక్కువ ఫోన్స్ చూసేవాళ్ళు, బ్లూ స్క్రీన్స్, ఫోన్ అని కాదు ఎనీ బ్లూ స్క్రీన్, ల్యాప్టాప్ కానీ ట్యాబ్స్ కానీ చూసే వాళ్ళకి పొద్దున్న నెక్స్ట్ డే కొంచెం ఉబ్బరంగా ఉంటుంది, ఫేస్ ఉబ్బినట్టు అనిపిస్తుంది. సో ఆ ఫేస్ అంటే మామూలుగా లావుగా ఉండటం వేలు ఫ్లక్చువేట్ అవుతుంది అంటే మీ బాడీలో వాటర్ కంటెంట్ చేంజెస్ అవ్వచ్చు, లేదా ఇలా బ్లూ స్క్రీన్ ఎఫెక్ట్ అవ్వచ్చు. సో రీజన్స్ ఏమున్నా కూడా లేట్ నైట్ దాకా మొబైల్స్ చూడకుండా కొంచెం ఎర్లీగా పడుకోవటం. పడుకునే ముందు ఈ ఫేషియల్ యోగా ఇప్పుడు నేను చేసింది ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ పడుకునే ముందు చేస్తే ఆల్రెడీ పడుకునే ప్రాసెస్లో మన బాడీ రిపేర్ అవుతుంది స్కిన్. మనం ఈ యోగా, ఫేషియల్ యోగా ఇంకొంచెం హెల్ప్ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ హిమ గారు, చాలా చక్కటి టిప్స్ ఇచ్చారు. అలాగే న్యూట్రిషన్ పరంగా కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేసి తెలియజేశారు. అండ్ ఫేస్కి ఒక బ్యూటిఫుల్ ఎక్సర్సైజ్ ఇది. డబుల్ చిన్ ఉన్న వాళ్ళే కాదు, నార్మల్గా కూడా ప్రతి ఒక్కరు చేసుకున్నా కూడా మన స్కిన్కి ఒక నిజంగా మీరు చెప్పినట్లు ఒక లైఫ్ కనిపిస్తూ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్.